My dear students, welcome to Nalgonda Economics Forum. Nalgonda Economics Forum నిర్వహిస్తున్నటువంటి JLDL సెట్ నెట్ ఆన్లైన్ కోచింగ్లో భాగంగా మనం గత క్లాస్లో ఇంపర్ఫెక్ట్ కాంపిటీషన్లో ఉన్నటువంటి మోనోపలిస్టిక్ కాంపిటీషన్, అట్లాగే అలిగోపలి, డియోపలి, బైలెటరలీ మోనోపలి, మోనోప్సనీ, వీటి కాన్సెప్ట్స్ యొక్క సంబంధించినటువంటి సమతౌల్యం, వాటి యొక్క లక్షణాలు, వాటి యొక్క లాభ నష్టాలు స్వల్పకాలంలో ఎట్లా ఉంటాయి, అవి వాటి యొక్క డిఫరెన్స్ ఎట్లా ఉంది, అంటే సంపూర్ణ పోటీ మార్కెట్కు ఏకస్వామ్యానికి ఉన్నటువంటి తేడా ఏంటిది, ఈ మధ్య మార్గంగా ఉన్నటువంటి వాస్తవ ప్రపంచంలో ఉన్నటువంటి మార్కెట్ ఏదైతే మనం మోనోపలిస్టిక్ కాంపిటీషన్ అంటున్నామో, ఇంపర్ఫెక్ట్ కాంపిటీషన్ కోణంకి వెళ్ళి జాన్ రాబిన్సన్, మోనోపలిస్టిక్ కాంపిటీషన్ కోణం నుండి చాంబర్లిన్ వివరించినటువంటి థియరీ ఎట్లా ఉందో చెప్పాలి. అక్కడ ప్రత్యామ్నాయ వస్తువులు, వైవిధ్యం ఉన్నటువంటి వస్తువులన్నీ కూడా మోనోపలిస్టిక్ కాంపిటీషన్లో తయారవుతాయి. దీంట్లో కొన్ని లక్షణాలు ఏకస్వామ్య సంస్థ లక్షణాలు, కొన్ని లక్షణాలు సంపూర్ణ పోటీ మార్కెట్ లక్షణాలు మేళవించి మిళితమై ఉంటాయి. అవి ఏంటో మనం డిస్కస్ చేసుకుందాం. తర్వాత సంపూర్ణ పోటీ మార్కెట్కు ఏకస్వామ్య సంస్థకు మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్ కూడా అధ్యయనం చేసినాం. అంటే రెండు ఎక్స్ట్రీమ్ కండిషన్స్, ఒకటి ఉత్తర ధ్రువం అనుకుంటే ఇంకోటి దక్షిణ ధ్రువం. ఆ రెండింటికి పూర్తి వైరుధ్యం ఉన్నటువంటి మార్కెట్గా మనం చెప్పుకోవాలి. ఇక వాస్తవ ప్రపంచంలో మనం చూసేటువంటి మార్కెట్లో ప్రధానంగా మోనోపలిస్టిక్ కాంపిటీషన్, ఏకస్వామ్య పోటీ. ఏకస్వామ్య పోటీలో డిమాండ్ రేఖ ఎడమ నుంచి కుడికి కిందికి వాలి ఉన్నా కానీ అది ఎక్కువ వ్యాకోచతని కలిగి ఉంటుంది. అదే ఏకస్వామ్యంలో అయితే తక్కువ వ్యాకోచతం కలిగి ఉంటుంది అనేటువంటి విషయాన్ని కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. ఏకస్వామ్య సంస్థ స్వల్పకాలంలో అధిక లాభాలు, నష్టాలు, సామాన్య లాభాలు ఉండొచ్చు, కానీ దీర్ఘకాలంలో మాత్రం తప్పనిసరిగా అధిక లాభాలే పొందాలనేటువంటి విషయం కూడా మనం డిస్కస్ చేశాం. అంటే స్వల్పకాలంలో అధిక లాభాలు, నష్టాలు, సామాన్య లాభాలు ఉన్నప్పటికీ దీర్ఘకాలంలో ఏకస్వామ్య సంస్థ తన యొక్క లాభాలను గరిష్టం చేసుకునే విధంగా తన ఉత్పత్తిని అడ్జస్ట్మెంట్ చేసుకుంటుంది. మరి వేరే ఏకస్వామ్య పోటీలో అంటే మోనోపలిస్టిక్ కాంపిటీషన్లో స్వల్పకాలంలో ఎట్లాగైతే ఏకస్వామ్య సంస్థ పొందినటువంటి తీరుగానే అధిక లాభాలు పొందొచ్చు, సామాన్య లాభాలు పొందొచ్చు, నష్టాలు కూడా పొందొచ్చు. కానీ దీర్ఘకాలంలో మాత్రం సామాన్య లాభాలతో మాత్రమే ఏకస్వామ్య పోటీలో ఉన్నటువంటి సంస్థలు ఉండడం అనేటువంటిది మనం డిస్కస్ చేసుకుంటాం. అంటే జనరల్గా వస్తు వైవిధ్యంతో కూడుకున్నటువంటి మార్కెట్, తర్వాత అడ్వర్టైజ్మెంట్స్తో కూడుకున్నటువంటి అమ్మకం వ్యయాలతో కూడుకున్నటువంటి మార్కెట్గా ఏకస్వామ్య పోటీని చెప్పుకున్నాం మనం. అంటే దీంట్లో సెల్లింగ్ కాస్ట్ ఎక్కువ ఉంటాయి. సెల్లింగ్ కాస్ట్లో అమ్మకం వ్యయాలతో పాటు ఇంకొక ప్రకటన ఖర్చులు అనేటువంటి అడ్వర్టైజ్మెంట్స్ కాస్ట్, అంటే ఆ రెండు వేరు కాకుండా అమ్మకం వ్యయాలలో భాగంగా మనం అడ్వర్టైజ్మెంట్స్, ప్రకటన ఖర్చు కానీ, టెలివిజన్, రేడియోలు, వార్తాపత్రికలు, వాల్ పోస్టర్లు, ఇటువంటి అడ్వర్టైజ్మెంట్స్ కూడా తమ ఉత్పత్తిని పెంచడానికి కోసం చేసేటువంటి ప్రయత్నంలో భాగంగానే, అంటే తమ యొక్క వస్తువు యొక్క డిమాండ్ని, అంటే వ్యాకోచంగా ఉన్న డిమాండ్ని అవ్యాకోచం చేసేటువంటి ప్రయత్నం. అంటే మిగతా వస్తువుల కంటే వాళ్ళ ప్రొడక్ట్ మెరుగైన ప్రొడక్ట్గా ఒక అడ్వర్టైజ్మెంట్ ద్వారా చేయడం అనేటువంటి. వాస్తవానికి ప్రకటనల ద్వారా వచ్చేటువంటి అమ్మకం వ్యయాల ద్వారా వస్తువు నాణ్యతలో పెద్ద మార్పు రాదు. ఉన్నటువంటి వస్తువునే వాళ్ళు ప్రకటనల ద్వారా మా వస్తువు నాణ్యమైనటువంటి వస్తువు అనేటువంటి ఒక భ్రమని వినియోగదారులకు కల్పించేటువంటి పరిస్థితి మనం చూస్తాం. అయితే ఇక్కడ అమ్మకం వ్యయాలనేది మోనోపలిస్టిక్ కాంపిటీషన్లో ప్రధానమైనటువంటి లక్షణం.
అంటే తమ వస్తువును అమ్ముకోవాలంటే తప్పనిసరిగా ఈ సెల్లింగ్ కాస్ట్ అవసరం అవుతాయి. సంపూర్ణ పోటీ మార్కెట్లో ఈ సెల్లింగ్ కాస్ట్ ఉండవు. ఎందుకంటే సజాతీయమైన వస్తువు కాబట్టి వాళ్ళు ఒక ధర వద్ద ఎంత వస్తు రాశి అయినా అమ్మడానికి వీలుంది. ఏకస్వామ్య సంస్థ ప్రకటన ఖర్చులు అవసరం లేదు, సెల్లింగ్ కాస్ట్ అవసరం లేదు. వాడి వస్తువుకు సమీప ప్రత్యామ్నాయాలే ఉండవు కాబట్టి వాళ్ళు కూడా ధరని, ఉత్పత్తిని ఏదో ఒక దాన్ని తమ చేతుల్లోకి అంటే ఆధీనంలో తీసుకొని లాభాలు వచ్చే విధంగా అడ్జస్ట్మెంట్ చేసుకుంటారు అనేటువంటిది దాంట్లో విషయం. ఇక ప్రత్యేకంగా మనం ద్విస్వామ్యం చూసినప్పుడు కార్నాట్ మోడల్ చూసినాం. కార్నాట్ మోడల్లో ఇద్దరు ఉత్పత్తిదారు తీసుకుంటాడు. కార్నాట్ ఏబి అనేటువంటి ఇద్దరు ఉత్పత్తిదారులు తీసుకొని వాళ్ళకు మినరల్ వాటర్స్, ఖనిజపు నీరు ఉండేటువంటి దాంట్లో ఉత్పత్తి అయ్యేటువంటి 2 ఖనిజపు నీరు ఈక్వల్గా అవి అక్కడికి వెళ్ళి ఖనిజపు నీరు వస్తుంది. వాటికి ఎటువంటి ఉత్పత్తి వ్యయాలు ఉండవు అనేది ఇంకొక ప్రధాన ప్రమేయం. అంటే ఎటువంటి ఖర్చులు లేకుండానే వాళ్ళు దాంట్లోకి వెళ్ళి వాళ్ళకి ఖనిజపు నీరు లభిస్తుంది. దాన్ని అమ్ముకునేటప్పుడు మొత్తం ఇద్దరు కనుక మార్కెట్లో కనుక సప్లై చేసింది అనుకోండి, అప్పుడు దానికి ధర శూన్యమైద్ది. ఎందుకంటే ఉత్పత్తి వ్యయాలు ఉండవు కాబట్టి. అందుకనే ఇక్కడ ఇద్దరు ఉత్పత్తులు వేరువేరుగా ఆలోచిస్తారు. అంటే ఏ అనేటువంటి వ్యక్తి బి అనేటువంటి వ్యక్తి ఇంకా ఉత్పత్తి స్టార్ట్ చేయలేదు అని చెప్పేసి దాంట్లో మొత్తం ఉత్పత్తిలో ఒక 100% అనుకున్నట్టయితే, లేకపోతే 100 లీటర్ల నీరు అనుకుంటే ఆ 100 లీటర్లో 50% తన షేర్ని మొట్టమొదటిలో స్టార్ట్ చేస్తాడు ఏ అనేటువంటి వ్యక్తి. అంటే బి తన ఉత్పత్తిని స్టార్ట్ ఇంకా చేయలేదు. అప్పుడు వాడికి దానికి లాభాలు వచ్చినంత లాభమే, రాబడంత లాభమే, ఎందుకంటే ఉత్పత్తి వ్యయాలు లేవు కాబట్టి. బి అనేటువంటి ఉత్పత్తిదారుడు స్పందించి తన వాటాను 50 లీటర్ల ఖనిజపు నీరుని ఉత్పత్తి చేస్తుంది కాబట్టి తన వాటాలో సగభాగాన్ని ఆ ఖనిజపు నీరుని ఉత్పత్తి చేస్తాడు. అంటే 25 లీటర్స్ వాడు చేస్తాడు. మళ్ళీ వెంటనే బి ఎప్పుడైతే ఎంటర్ అయిందో ఇద్దరి అంటే ఏ ప్రాఫిట్ తగ్గి బి కొంతకు ఏ కొంతకు ఇద్దరికి ఆ ప్రాఫిట్ విభజన జరుగుతుంది. ఇట్లా జరిగినప్పుడు మళ్ళీ వెంటనే బి ఉత్పత్తి చేసింది కాబట్టి తన యొక్క ఉత్పత్తి తీరును మార్చుకుంటాడు. మొత్తం తను చేసిన 50 లీటర్ల ఉత్పత్తి, అతడు చేసినటువంటి 25 యూనిట్ల ఉత్పత్తి 75 యూనిట్లకు వెళ్ళి దాంట్లో సగభాగం అంటే 37.5 లీటర్లు మళ్ళీ వీడు అంటే 50కి వెళ్ళి 37 తగ్గుతాడు. ఇతను బి అనేటువంటి 37 ప్లస్ 25 లీటర్లు దాంట్లో సగం తీసుకొని 25కి వెళ్ళి మెల్లమెల్లగా పెరుక్కుంటూ మొత్తం 33.33 లీటర్లు, ఇది 50కి వెళ్ళి తగ్గుకుంటూ 33.33 లీటర్లు, ఇద్దరు కలిసి 66.66 లీటర్ల నీరు ఉత్పత్తి చేసి వాళ్ళు మ్యాక్సిమం ప్రాఫిట్స్ పొందుతారు అని చెప్పేసి కార్నాట్ చెప్తారు. అంటే ఇక్కడ మనకు అర్థమైందంటే మొత్తం ఉత్పత్తిలో 2/3 వంతు ఉత్పత్తి చేస్తారు. అంటే మొత్తం 100 లీటర్లు అనుకుంటే దాంట్లో 2/3 66.66 లీటర్స్ని వీళ్ళిద్దరు కలిసి ఉత్పత్తి చేస్తారు. ఒక్కొక్కరు 33.33 లీటర్ల ఉత్పత్తి చేసుకుంటూ మార్కెట్లో గరిష్ట లాభాల కోసం ప్రయత్నం చేస్తారు. అంటే దీంట్లో ఉన్న లాజిక్ ఏంటంటే మొట్టమొదట అనేటువంటి ఉత్పత్తిదారుడు తన మొత్తం ఉత్పత్తిలో మొత్తం 100 లీటర్లు సగాన్ని ఉత్పత్తి చేసి లాభాలు పొందిన తర్వాత బి స్టార్ట్ చేసేటప్పుడు తన భాగాన్ని మొత్తం 50 కాకుండా దాంట్లో ఉన్నటువంటి దాంట్లో 50% చేసి 25 లీటర్స్ పెంచుకుంటూ ఇట్లా అనేటువంటి వ్యక్తినో తన ఉత్పత్తిని 50కి వెళ్ళి తగ్గించుకుంటూ 33.3 తీసుకొస్తే బి అనేటువంటి వ్యక్తి తన స్టార్టింగ్ చేసినటువంటి 25 లీటర్ల నీటిని అంటే ఖనిజపు నీటిని పెంచుకుంటూ 33.33% పెంచుకుంటూ పోతాడు. తగ్గించుకుంటూ బి పెంచుకుంటూ పోయి చెరి 1/3 అంటే 33.33 ఖనిజపు నీరు సప్లై చేయడం ద్వారా ఇద్దరు కూడా గరిష్టమైన లాభాలు పొందుతారు అని చెప్పేసి మనకు కార్నాట్ మోడల్లో చెప్తాం. మనం దీన్ని ఎట్లా పెంచుకుంటారు, ఎట్లా తగ్గించుకుంటారు అనేది రేఖాపటం ద్వారా తర్వాత వాళ్ళు న్యూమరికల్ ఎగ్జాంపుల్ కూడా తీసుకొని చెప్పుకున్నాం. అది చాలా సులభమైనటువంటి రేఖాపటం, కానీ కన్ఫ్యూజ్ కాకుండా మీకు నేను చెప్పినటువంటి దాంట్లో ఎట్లా ఫస్ట్ ఏ ఉత్పత్తి చేస్తాడు, తర్వాత బి ఎట్లా ఉత్పత్తి చేస్తాడు,
దానికంటే ముఖ్యంగా ఈ రేఖాపటాల కొంత కాన్సెప్ట్ కుదిరినప్పుడు కూడా మీరు దీంట్లో వచ్చేటువంటి క్వశ్చన్స్ కూడా ఎట్లా ఉంటాయని దాన్ని మనం కొంత సంక్షిప్తంగా చెప్పుకున్నాం. అంటే కార్నాట్ మోడల్ ఏ ఉత్పత్తి తీసుకుంటాడు అంటే కంజపు బావులు తీసుకుంటాడు, మినరల్ వాటర్ తీసుకుంటాడు. ఎంతమంది ఉత్పత్తులు అంటే 2 ఉత్పత్తిదారులు తీసుకుంటారు. తర్వాత వాటి ఉత్పత్తి వ్యయాలు ఎట్లా ఉంటాయి? శూన్యంగా ఉంటాయి. మరి ఇద్దరు ఎంతెంత ఉత్పత్తి చేస్తారు? చెరి 1/3 ఉత్పత్తి చేస్తారు. ఇద్దరు కలిసి ఎంత ఉత్పత్తి చేస్తారు? ఇద్దరు కలిసి మొత్తం ఉత్పత్తిలో 2/3 వంతు ఉత్పత్తిని వాళ్ళు చేస్తారు. ఇట్లా చేయడం వల్ల వాళ్ళిద్దరూ మ్యాక్సిమం ప్రాఫిట్స్ పొందగలుగుతారు అని చెప్పేసి మనం నిన్న కన్క్లూడ్ చేసినాం. ఇది అంటే అంతకంటే పెద్దగా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. చివరిలో మనకు పొల్యూషన్ ఒలిగోపలి, నాన్ పొల్యూషన్ ఒలిగోపలి అని 2 రకాలు ఉన్నాయి. మనం చెప్పుకున్నటువంటిది అంతా కూడా నాన్ పొల్యూషన్. పొల్యూషన్ అంటే కుమ్ముక్కు కావడం. దాన్ని మనం తెలుగులో అయితే సమ్మిళిత అనేటువంటి పదంతో వాడుతున్నాము. మీకు ఇచ్చిన నోట్స్లో కూడా అదే ఇచ్చాను చూడండి. అంటే కలిసిపోవడం అనే దాన్ని కొల్యూట్ కావటం అంటే ఇద్దరు కనుక కలిస్తే దాన్ని పొల్యూషన్. కుమ్ముక్కు అంటే నిజంగా చెప్పదు, కుమ్ముక్కు అనే పదానికి ఏంటంటే కలిసిపోవడం వేరు, కుమ్ముక్కు కావడం వేరు అనేటువంటిది. అంటే వినియోగదారులకు ఎక్కువ ధర అమ్మేటువంటి ఉద్దేశంతోనే వాళ్ళు కుమ్ముక్కు అయిపోయినారు అని చెప్పేసి. కుమ్ముక్కు అనేది కొద్దిగా స్ట్రాంగ్ వర్డ్ ఇక్కడ. కుమ్ముక్కు ఏంటంటే ఏదో రహస్యంగా ఒప్పందం చేసుకున్నారని కూడా అర్థం వస్తుంది. నిజంగా వాస్తవానికి ఈ కొల్యూటివ్ అలిగోపలి అనేది చాలా దేశాల్లో రహస్యంగా అంటే ఇంప్లాయిడ్గా జరిగాయి, కానీ వాటికి ఏదో అగ్రిమెంట్లు చేసుకొని మనకి ఇంతకే అమ్మాలి అనేది ఎటువంటి బాండ్ కానీ ఎటువంటి నిబద్ధత కానీ ఉండవు. అంటే ఫార్మల్, ఇన్ఫార్మల్ అన్నీ కూడా. ఫార్మల్ అంటే మనకు ఒక పద్ధతి ప్రకారం చేసుకొని మీరు ఎంత ధర ఇంతకంటే ఎక్కువ అమ్మడానికి వీల్లేదు అంటే ధరని ఫిక్స్ చేస్తారు. ఇంతకంటే మీరు ఉత్పత్తి ఎక్కువ చేయడానికి వీలు లేదు అని చెప్పేసి కండిషన్స్ పెట్టుకుంటారు. అంటే ఎట్లా పెట్టుకుంటారు అనే దాన్ని కొల్యూటివ్ అలిగోపల్లో మనం డిస్కస్ చేసేటువంటి దాంట్లో మీకు ఇచ్చినటువంటి దాంట్లో నిన్న ఒక స్టూడెంట్ అరేంజ్ చేసింది కాబట్టి దాంట్లో స్పెసిఫిక్గా కొల్యూటెడ్, నాన్ కొల్యూటెడ్ అంటే కింకి డిమాండే. అయితే ఆ రెండింటికి ఉన్న తేడాలు ఏంటిది? తర్వాత కొల్యూటివ్ అలిగోపలి అంటే ఏంటి? దానికి మీకు జనరల్గా ఇటువంటి కొన్ని పదాలు ఏంటంటే మీకు ఇంగ్లీష్లో తప్పనిసరిగా టర్మినాలజీ తెలవాలి. ఒక్కోసారి తెలుగులో ఆ ట్రాన్స్లేట్ చేసేటప్పుడు సరిగ్గా వాళ్ళకి చేరాక కొల్యూటెడ్ అలిగోపలి అనే ఇస్తాం. నిజంగా దాన్ని ట్రాన్స్లేట్ చేస్తే ఒప్పందంతో కూడుకున్నటువంటి పరిమిత స్వామి. ఎటువంటి ఒప్పందము? సమ్మిళితమైనటువంటి. అదే అది మనం వాస్తవానికి ఏంటంటే ఇంక్లూజివ్ అనేటువంటి పదం సమ్మిళితానికి కరెక్ట్ పదం. అది నిజంగా ఈ కొల్యూసివ్ అంటే అర్థం ఏంటిదంటే కుమ్ముక్కు అయినటువంటి పరిమిత స్వామ్యం అని దానికి మనం టర్మినాలజీ ఇవ్వాలి. కానీ కుమ్ముక్కు అనేటువంటి పదము కొంచెం ఆడ్గా అనిపిస్తుంది కాబట్టి మీకు అక్కడ సమ్మిళిత అనేటువంటి ఆ పదాన్ని ఉపయోగించాం. దాన్ని ఇంకొంచెం డీటెయిల్గా ఈరోజు డిస్కస్ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అంటే మన అలిగోపలి అంటేనే కొద్ది మందితో కూడుకున్నటువంటి ఉత్పత్తిదారులకు కొద్ది మంది ఉన్నటువంటి మార్కెట్గా మనం అర్థం చేసుకుంటాం. అంటే లిమిటెడ్ సంఖ్యలో ఉంటే ఇద్దరికంటే ఒకడుంటే ఏకస్వామ్యం, చాలా మంది ఉంటే ఏకస్వామ్య పోటీ. ఇది అసంపూర్ణ పోటీ మార్కెట్లు. ఇద్దరే ఉంటే డియోపలి, ద్విస్వామ్యం. ఇప్పుడు కార్నాట్ మోడల్ చెప్పుకున్నాం. పరిమిత సంఖ్యలో ఉండటం వల్ల దాన్ని ఒలిగోపలి అంటాం. అంటే వెరీ లిమిటెడ్ సంఖ్య. అంటే మనం మామూలుగా ఎట్లా చెప్తాం? ఇద్దరి కంటే ఎక్కువ, చాలా మంది కంటే తక్కువ. చాలా మంది అంటే ఎంత? దానికి 10, 20, 30, 40 అనేటువంటి సంఖ్య ఇచ్చకుండా మనం దాన్ని ఎట్లా చూడాలంటే ఒక 5, 10 లోపల ఉండేటువంటి సంఖ్యను మాత్రమే మనం అలిగోపల్లిలో తీసుకుంటాం. జనరల్గా అలిగోపల్లి ఎంతమంది ఉంటారంటే 5 to 10 మధ్యలో. ఇది మన నెంబరింగ్ మరి 100, 200 కాకుండా కొంతమంది ఏంటంటే ఎంత అంటే 10 బిలో అనేటువంటి కొద్ది మంది అంటాం మనం. దానికి ఒక నిర్దిష్టమైనటువంటి సంఖ్య లేకున్నా కానీ వెరీ లిమిటెడ్ నెంబర్.
మరి అలిగోపల్లిలో మనం కొల్యూట్ అయినటువంటి అలిగోపల్లి, కొల్యూట్ కానటువంటి అంటే కొల్యూషన్ కానటువంటివి పరిమిత స్వామ్యం. అలిగోపల్లి అంటే పరిమితంగా ఉన్నటువంటి స్వామ్యం మార్కెట్. ఏకస్వామ్యం అంటే స్వామ్యం అంటే ఏంటంటే గుత్తాధిపత్యం. జనరల్గా మోనోపలి పవర్ ఎట్లా ఉంటుంది అనేటువంటి దాన్ని మనం చెప్పుకునేటప్పుడు ఉత్పత్తిదారుల సంఖ్య తగ్గే కొద్దీ మోనోపలి పవర్ పెరిగిపోద్ది. ఒకడే ఉంటే విపరీతంగా మోనోపలి పవర్ ఉంటుంది, ఇద్దరుంటే కూడా మోనోపలి పవర్ ఉంటుంది, కానీ ఒకడున్నంతగా ఉండదు. కొద్ది మంది ఉంటే మోనోపలి పవర్ ఇంకొంచెం తగ్గుతుంది, చాలా మంది ఉంటే మోనోపలి పవర్ అది ఏకస్వామ్య పోటీలాగా పెద్దగా ఉండదు. ఈ డిఫరెన్స్ మనకు తెలపాలి. మరి అలిగోపలి అంటే దాని లిటరల్ మీనింగ్ ఏంటిది? అలిగోపలి ఉన్నట్టు రెండు మార్కెట్లు, పొల్యూసు మొనో ఒలిగోపలి, తర్వాత నాన్ పొల్యూసు అలిగోపలి. ఈ రెండింటికి ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటి అంటే, పొల్యూట్ అయిన తర్వాత అంటే కుమ్ముక్కు అయిన తర్వాత, సమ్మిళితమైన తర్వాత అవి ఎన్ని రకాలుగా ఉంటాయి అంటే, మనకు జనరల్గా కార్టెల్స్ అంటాం. అనేది సిండికేట్ లాగా అయ్యి, కార్టెల్స్ అంటే ఆయిల్ అండ్ పెట్రోల్ ఎక్స్పోర్టింగ్ కంట్రీస్ ఉన్నాయి కదా, వాటి యొక్క విధానమే కార్టెల్ విధానం. మనకి ఎగ్జాంపుల్ కూడా మీకు ఇచ్చాను చూడండి. తర్వాత ప్రైస్ లీడర్షిప్ అనేటువంటిది ఇంకొకటి దాని. అంటే ఎవడు దాన్ని నిర్ణయిస్తాడు? అందరు కలుస్తారు. ఎటువంటి వస్తువు జనరల్గా జరుగుతుంది అంటే, ఈ పొల్యూసు ఒలిగోపలి జనరల్గా సజాతీయమైన వస్తువులు ఉంటాయి. పెట్రోల్ ఉందనుకోండి, పెద్ద డిఫరెన్స్ ఏముంటుంది? పెట్రోల్ భూములకి వెళ్ళి వచ్చినటువంటి పెట్రోల్ మామూలుగా మనం పెద్ద ఐడెంటిఫై చేయలేము ఆ డిఫరెన్స్ని. కాబట్టి సజాతీయంగా ఉంటాయి కాబట్టి వాళ్ళందరూ కలిసి ఒక కార్టెల్గా ఏర్పడి ధర నిర్ణయించుకొని వాళ్ళు వేరే దేశాలకు ఎక్స్పోర్ట్ చేసేటువంటి పద్ధతి మనం చూస్తున్నాం. ఆయిల్ అండ్ పెట్రోల్ ఎక్స్పోర్టింగ్ కంట్రీస్ అన్ని కూడా ఈ కార్టెల్స్కు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. అల్యూమినియం సంబంధించినటువంటివి, అల్యూమినియం రేపులో ప్రొడక్షన్ అంటే కూడా పెద్దగా డిఫరెన్స్ ఏమి ఉండదు. అంటే బట్ కంపెనీలో బ్రాండెడ్ ఇట్లా ఉండటం అనేది ఉన్నప్పుడు కూడా, ఇప్పుడు సిమెంట్ లాంటివి అనుకోండి, అసోసియేట్ సిమెంట్ కంపెనీస్, చాలా కంపెనీస్ అది కలిసి సిమెంట్ని మనకు సప్లై చేసేటువంటి పద్ధతి. దాంట్లో మళ్ళీ వేరు వేరు కంపెనీలు ఉన్నప్పుడు కూడా కొంత పెద్ద సజాతీయంగా ఉండేటువంటి లక్షణం మనకు కనపడుతుంది. అటువంటివి కార్టెల్స్గా కానీ ఉండటం అనేది ఒకటైతే, ప్రైస్ లీడర్షిప్ తీసుకున్నది అంటే సిమెంట్ ఎంత కమ్మాలి అంటే వాళ్ళు దాంట్లో ఒక పెద్ద ప్రొడ్యూసర్ ఉంటాడు. అందరూ ఒకే రకమైనటువంటి ఫార్మ్ కండిషన్ ఉండదు. ఇప్పుడు సిమెంట్ కూడా రోజుకు ఒక 100 క్వింటాలు ఉత్పత్తి చేస్తే, ఇంకొక పెద్ద కంపెనీ 1000 క్వింటాలు చేసే కూడా ఉంటాయి. అంటే ఇక్కడ మరి ఎవరు దాని ప్రైస్ డిసైడ్ చేస్తాడు? దాని ధర నాయకత్వం అంటారు, ప్రైస్ లీడర్షిప్ అంటారు. ఎవడైతే ఉత్పత్తి ఎక్కువ చేస్తున్నాడో, ఎవడైతే లీడర్గా ఉన్నాడో, ఎవడైతే కంట్రోల్ చేయడానికి కావాల్సినటువంటి హంగులు ఉన్నాయో అటువంటి వ్యక్తి ధర నిర్ణయిస్తాడు. మేము ఇంత ధర నిర్ణయిస్తాం, ఈ ధరకు మీరు అందరూ అమ్మాలి అంటే, ఇక్కడ ఆ కమాండింగ్ చేసేటువంటి సంస్థ అది పెద్ద సంస్థ అయి ఉండాలి. డెఫినెట్గా పెద్ద సంస్థ అంటే ఉత్పత్తి సామర్థ్యం ఎక్కువ ఉండడం, డెఫినెట్గా వారిని మిగతా సంస్థలంతా కూడా ఆ పెద్ద సంస్థ తమ ధర నాయకుడిగా ఎన్నుకొని నిర్ణయించినటువంటి ధరకు మిగతావన్నీ కూడా అంగీకరించి మార్కెట్లో తమ వస్తువుల్ని ఉత్పత్తి చేయడం, సప్లై చేయడం, అమ్మకాలు చేయడం అనేటువంటిది మనం ప్రైస్ లీడర్షిప్లో చూస్తాం. ప్రైస్ లీడర్షిప్ ఎక్కడ ఉంటుంది అనేది మనకు కొల్యూసు అలిగోపల్లిలో ఉంటుంది. కార్టెల్స్ ఎక్కడ ఉంటాయి? కొల్యూసు అలిగోపల్లి ఉంటాయి. అంటే సమ్మిళితమైనటువంటి పరిమిత స్వామ్యాలు ఉంటాయి. ఎందుకని వీళ్ళు ఈ కార్టెల్గా ప్రైస్ లీడర్షిప్ ఎన్నుకొని ఒక యూనిఫామ్గా తీసుకొని మిగతా ఉత్పత్తులందరినీ కూడా ఒక దగ్గర తీసుకొని వాళ్ళు కంట్రోల్ చేయడం అనేది చేస్తారు. జనరల్గా దీనికి కారణం ఏముంటుంది అంటే, ఒకే రకమైన వస్తువు ఉన్నప్పుడు ధరలు వేరువేరుగా కనుక ఉంటే, దాంట్లో తక్కువ ధర ఉన్నటువంటి వాటికి ఎక్కువ డిమాండ్ ఉండేటువంటి అవకాశం.
కాబట్టి దాంట్లో డిమాండ్ అనిశ్చితత్వంగా ఉంటుంది. వస్తువు సజాతీయంగా ఉండటం వల్ల ఏ వస్తువు కొంటారు, ఏదైతే తక్కువ ఉంటుందో దాన్ని కొంటారు. ఎవరికి తక్కువ అయింది? జనరల్గా బాగా హై ప్రొడక్షన్ ఉన్నటువంటి వాళ్ళకు, హై టెక్నాలజీ ఉన్నటువంటి వాళ్ళకు అక్కడ వాళ్ళ తక్కువ ఖర్చులతోని ఉత్పత్తి చేయగలుగుతారు. అటువంటి వాళ్ళు మరి మిగతా వాళ్ళని మార్కెట్ నుంచి ఎలిమినేట్ చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. అంటే మార్కెట్కి వెళ్ళి బయటకు వెళ్ళగొట్టేటువంటి పరిస్థితి ఉంటుంది. దాన్ని అంటాం ప్రైస్ వార్ అంటాం, ధరల యుద్ధం అంటాం. అంటే ఒకడు 100 రూపాయలకి అమ్మిండి అనుకోండి, ఇంకోటి 90 రూపాయలకి అమ్మిండి అనుకోండి, ఇంకా బాగా తక్కువ వేయాలంటే వాడు 80 రూపాయలకి అమ్మిండి అనుకోండి. అప్పుడు ఈ 100 రూపాయలు పెట్టినోనికి, 90 రూపాయలు పెట్టినోనికి ఉన్నటువంటి వినియోగదారులందరూ కూడా ఈ 80 రూపాయలు పెట్టిన వినియోగ ఉత్పత్తిదారుని వైపు ఆకర్షించుకోవడానికి అవకాశం ఉంది. మిగతా వాళ్ళంతా నష్టపోయేటువంటి అవకాశం ఉంది. అది ఎవరు నష్టపోకుండా, అంటే 100 పెట్టినోడైనా, 90 పెట్టినోడైనా, 80 పెట్టినోడైనా కానీ ఎవరు నష్టపోకుండా ఉండాలంటే ఎవరో ఒక దాంట్లో ఓ పెద్ద తలకాయని చూసి ప్రైస్ లీడర్షిప్ పెట్టి ఇంతకైతే మనకు పోటీ లేకుండా లాభదాయకంగా ఉంటుంది. ఒకటికి ఎక్కువ లాభాలు రావచ్చు. అంటే 80 రూపాయలు కూడా అమ్మేటువంటి కెపాసిటీ ఉంటే ఎక్కువ లాభాలు వస్తాయి. అయితే దాని ప్రైస్ ఎట్లా ఇస్తారంటే ఒక ఆమోదయోగ్యమైనటువంటి ధర నిర్ణయించేటువంటి పరిస్థితి మన పోలీసు అలిగోపలిలో మనకు కనపడుతుంది. ప్రైస్ లీడర్షిప్ అనేటువంటి అది పెద్ద ఉత్పత్తి సంస్థ అయి ఉంటుంది. ఎవరికి ప్రైస్ లీడర్షిప్ ఉంటుందో పెద్ద ఉత్పత్తి సంస్థ అయి ఉంటుంది. ఇక కార్టెల్స్ విషయానికి వచ్చినట్లయితే అయ్యో ఒక యూనిఫామ్ ధరకు అందరు మిగతా వాళ్ళందా అమ్మాల్సి వస్తుంది. దాదాపుగా ఆ ఉత్పత్తి యొక్క నేచర్ ఎట్లా ఉంటుంది అంటే హోమోజినియస్ ప్రొడక్ట్ అయి ఉంటుంది. హోమోజినియస్ ప్రొడక్ట్ అయి ఉండి కొన్ని సంస్థలు కనుక ఉన్నట్లయితే ఆ సంస్థల యొక్క ఉత్పత్తి వ్యయాలు అన్నిటికీ ఒకే రకంగా ఉండాలని రూల్ ఏం లేదు. ఒక్కొక్క ఉత్పత్తి సంస్థ యొక్క ఉత్పత్తి వ్యయాలు భిన్నంగా ఉండొచ్చు. కొన్ని తక్కువ ఖర్చుతోనే వస్తువులు ఉత్పత్తి అవుతాయి. ఎందుకంటే వాళ్ళకు ఉన్నటువంటి టెక్నాలజీ కావచ్చు, వాళ్ళకు ఉన్నటువంటి లేబర్ స్కిల్స్ కావచ్చు, వాళ్ళ మేనేజ్మెంట్ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ఫ్యాక్టరీ కండిషన్స్ కావచ్చు, అక్కడ వాళ్ళకి లభించేటువంటి ముడి పదార్థాల లభ్యత కావచ్చు. కారణం ఏదైనప్పుడు కూడా అన్ని ఉత్పత్తి సంస్థల యొక్క ఉత్పత్తి వ్యయాలు ఒకే రకంగా ఉండకపోయేటువంటి అవకాశం కూడా ఉంది. కాబట్టి ఎవడైతే తక్కువ వస్తువులు తయారు చేస్తాడో వాడు ఉత్పత్తి వ్యయాలు తక్కువ ఉంటాయి కాబట్టి ధరను తగ్గించి అమ్మగలుగుతాడు. ఒకవేళ ధరను తగ్గించి అమ్మితే మిగతా వాళ్ళందరూ కూడా నష్టపోయేటువంటి అవకాశం ఉంది. అందుకనే కార్టెల్స్గా ఏర్పడి అందరూ మ్యాక్సిమం లాభాలను పొందేటువంటి ప్రయత్నం చేస్తారు. ప్రైస్ లీడర్షిప్ కూడా అంతే. అయితే ఇక్కడ మనకు ప్రత్యేకంగా నాన్ కొలిసు అంటే ఎవరికి వారే తమ ఉత్పత్తుల్ని ధర నిర్ణయించుకునేటువంటి పరిస్థితి అనుకుంటే అది ఈ సమ్మిళితం కాని, అంటే కుమ్ముకు కానీ పరిమిత స్వామ్యంగా చెప్తుంది. జనరల్గా దీన్ని మనం కింకీ డిమాండ్ ద్వారా పాల్ ఎంస్వీజీ చెప్పినటువంటి దాన్ని మనం చెప్పుకున్నాం, ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం ఆల్రెడీ. అంటే ఎవరు కూడా ధరను పెంచడానికి కానీ తగ్గించడానికి కానీ ఇష్టపడరు. పెంచితే మిగతా వాళ్ళు పెంచకుండా ఉంటారు, తగ్గిస్తే మిగతా వాళ్ళు కూడా తగ్గిస్తారు. దాంతో పెద్ద ప్రయోజనం ఉండదు. కాబట్టి ఎక్కడైతే కింకి ఉంటుందో అక్కడనే ధర నిర్ణయం అయిపోతుంది. దాని ఎక్కడ ప్రైస్ రిజిడిటీ ఉంటుంది. ప్రైస్ రిజిడిటీ ఏకస్వామ్యం ఉంటుంది. నాన్ కొలిసివ్ అలిగోపలిలో మనకు ప్రైస్ రిజిడిటీ చెప్పవచ్చు. దాని లక్షణాలు కూడా చెప్పుకున్నాం. ఇక కొంత ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే మీకు జేఎల్ సిలబస్లో అలిగోపలిలో నాన్ కొలిసివ్ అనేటువంటి పదాన్ని కూడా వాడింది. కాబట్టి నిన్న ఒక అమ్మాయి తన యొక్క డౌట్ చెప్పినప్పుడు ఆల్రెడీ నేను నోట్స్ తయారు చేసి పెట్టిన దాని మీద ఇంగ్లీష్లో, దాన్ని మన తెలుగులో కూడా చేసేసుకుని ఉదయం పీపీటీ తయారు చేసి మన గ్రూప్లో పెట్టారు. చూసినరా? పీపీటీ చూసినరా? ఇంతకు ఎవరు సపోర్ట్ చేస్తారు? చూసినరా? ఓకే. మరి ఏమన్నా లేటెస్ట్ వచ్చినప్పుడు అట్లా పెట్టినప్పుడు చూడండి. దాన్ని మీరు సిస్టమ్ ఉంటే సిస్టంలో డౌన్లోడ్ చేసుకోండి, లేకపోతే మీ మొబైల్లో కూడా
ఫైల్లో ప్రిజర్వ్ చేసుకోవచ్చు. అయితే ఇక దీనికి సంబంధించినటువంటి సంక్షిప్తంగా పీపీటీలో ఉన్నటువంటి అంశాలు ఏందో చూద్దాము. దీంట్లో మొట్టమొదటిగా కొలీసు, నాన్ కొలీసు అంటే ఏమిటి అనేది మనం కాన్సెప్ట్ ఓరియంటెడ్గా చెప్పుకున్నాం. తర్వాత నాన్ కొలీసివ్లో కింకీ డిమాండ్ సంబంధించి పాల్ ఎంసీ చెప్పినటువంటిది చెప్పుకున్నాం. ఇక దాని పెద్దగా మళ్ళీ దాని డీటెయిల్గా అవసరం లేదు. అంటే ధర దృఢత్వం ఉంటుంది, డిమాండ్ స్టార్టింగ్లో వ్యాకోచంగా ఉంటుంది, తర్వాత అవ్యాకోచంగా ఉంటుంది. ధరను పెంచితే మిగతా వాళ్ళు పెంచకున్నారు కాబట్టి వాడు వినియోగదారులు కోల్పోతాడు. ధరను తగ్గించినట్లయితే మిగతా వాళ్ళందరూ కూడా తగ్గిస్తారు కాబట్టి ప్రత్యేకంగా తగ్గించడానికి పెద్ద బెనిఫిట్ ఉండదు, అందరు తగ్గిస్తారు కాబట్టి ఎవరైనా పెంచడానికి కానీ తగ్గించడానికి ఎవరు ఇష్టపడరు. ఆ కింక్ ఎక్కడైతే ఉందో అంటే అవ్యాకోచం కలిసినటువంటి ఆ వంపు దగ్గర ధర నిర్ణయం అవుతుంది. మరి మార్జినల్ రెవెన్యూ కర్వ్ ఎట్లా ఉంటుందంటే అది విచ్ఛిన్నమైతే గ్యాప్ వస్తుంది. ఎందుకంటే ఒకటేసారి ఏఆర్ డిమాండ్ రేఖ టర్న్ అయినప్పుడు మామూలుగా ఏఆర్ కిందకి వెళ్ళి ఎంఆర్ ఉంటుంది. కింక్ వల్ల ఏమైందంటే కొంత గ్యాప్ ఏర్పడుతుంది. ఆ గ్యాప్కి వెళ్ళి మార్జినల్ కాస్ట్ పై భాగంకి వెళ్ళి అయినా కింది ఎక్కడికి వెళ్ళినా పోవచ్చు. అంటే కొంత గ్యాప్ ఉన్నప్పుడు అదే వస్తు రాశి ఉత్పత్తి చేసుకుంటూ పోతుంది ప్రతి సంస్థ. కాబట్టి అనిశ్చిత డిమాండ్ రేఖ ఉంటుంది, అన్సర్టెనిటీ ఉంటుంది. దీంట్లో అన్సర్టెనిటీ అనేటువంటిది ఈ మార్కెట్ యొక్క అనిశ్చిత డిమాండ్ రేఖ. అంటే మనం కరెక్ట్గా దాన్ని మనం చెప్పలేము. ప్రైస్ రిజిడిటీ ఉంటుంది అనేది కూడా ఇంకొక లక్షణం. కొద్దిమంది ఉంటారు సాధారణంగా కొంచెం వైవిధ్యంతో కూడుకున్నటువంటి వస్తువులు ఉండొచ్చు, సజాతీయంగా ఉండొచ్చు. మోస్ట్ ప్రాబబ్లీ సజాతీయంగా ఉన్నటువంటివన్నీ కూడా ఏమైతే కార్టెల్స్ అయితే లేకపోతే ప్రైస్ లీడర్షిప్ తీసుకుంటాయి. అదే మనం కొల్యూసు ఒలిగోపలి ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఈ రెండింటికి ఉన్న వ్యత్యాసం ఏంటి అంటే నాన్ కొల్యూసు తర్వాత కొల్యూసు ఒలిగోపలికి ఉన్నటువంటి డిఫరెన్స్ ఏమిటి అనేటువంటిది ఒక 5-6 డిఫరెన్స్ కూడా మనం ఈ మ్యాటర్ అంతా మనకు కాన్సెప్ట్ తెలిస్తే వాటి డిఫరెన్స్ కూడా ఈజీగా మనకు అర్థమైపోద్ది. అదేందో మీకు ఇచ్చినటువంటి పీపీటీని ఒకసారి చూసుకుంటే దాంట్లో ఉన్న డిఫరెన్స్ మనకు అర్థమైంది. ద డిఫరెన్స్ బిట్వీన్ కొల్యూసు ఒలిగోపలి అండ్ నాన్ కొల్యూసు ఒలిగోపలి. కొల్యూసు అంటే ఏంటంటే కుమ్ముక్కు కావడం అనేటువంటిది దీని కరెక్ట్ లిటరలీ మీనింగ్. మనం ఇక్కడ ఏం వాడుతున్నాం అంటే సమ్మిళిత అనేటువంటి పదాన్ని వాడాం. ఇక్కడ కుమ్ముక్కు పరిమిత స్వామ్యం అంటే అది ఎందుకో ఆడ్ వర్డ్ లాగా అనిపించింది. ఇటువంటి కొన్ని పదాలు ట్రైనింగ్ చేయనటువంటి పదాలు చాలా ఉంటాయి. అందుకనే వాటిని ఏంటంటే యాజ్ ఇట్ ఈస్గా ఇంగ్లీష్లో రాయడం అనేది మనం చూస్తుంటాము. కొంత మీకు అవగాహన కోసం దీంట్లో సమ్మిళిత అంటే కలిసిపోయినటువంటి పరిమిత స్వామ్యాలు అనేటువంటి అర్థంలో వాడినాము. అంటే మామూలుగా పరిమిత స్వామ్య పదానికి సాహిత్యంలో అంటే లిటరల్లీ మీనింగ్ ఏంటంటే కొద్ది మంది మధ్య పోటీ. అంటే లిమిటెడ్ నెంబర్స్ ఉంటారు, కాంపిటీషన్ అమాంగ్ ఫ్యూ అని చెప్పేసి మనకు ఇంగ్లీష్లో పైన చూడండి. కాంపిటీషన్ అమాంగ్ ఫ్యూ ఇస్ ద అలిగోపలికి ఉన్నటువంటి లిటరల్లీ మీనింగ్. దీంట్లో కొల్యూసు అలిగోపలి, నాన్ కొల్యూసు అలిగోపలి ఈ రెండింటికి ఉన్న తేడా ఏంటంటే కొల్యూసు అలిగోపలిలో ఫార్మల్గా కానీ ఇన్ఫార్మల్గా కానీ అంటే ఎటువంటి ఒప్పందము అధికారికంగా చేసుకోవచ్చు, అనధికారికంగా చేసుకోవచ్చు. అంటే రిటర్న్గా చేసుకోవడం, అనుకోని వర్బల్గా అనుకోవడం. వర్బల్గా అనుకుంటే మాట మీద అనుకుంటాం కదా, ఇంత కమ్ముని ఇంత కమ్ముతా అని చెప్పేసి అవి కొన్ని ఫార్మల్గా రహస్యంగా కూడా చేసుకునేటువంటి అవకాశాలు ఉంటాయి. జనరల్గా చాలా కంట్రీస్లో ఇట్లా ఒప్పందాలు చేసుకోవడం అనేది నిషేధం కాబట్టి అండర్స్టాండింగ్తోని రహస్య ఒప్పందాలతో చేసుకొని ఈ కొల్యూసివ్ అలిగోపలి మనం చూస్తుంటాము. ఇక్కడ మరి దాంతో ఏమైందంటే పోటీని నివారించడం అనేది దీంట్లో ప్రధాన ఉద్దేశం. కొద్దిమందే ఉంటారు కాబట్టి ఒకరికొకరు పోటీ పడడం ఎందుకు? పోటీ పడితే ధరలు తగ్గించే ప్రైస్ వార్లో పోతే అంటే ధరల యుద్ధాన్ని పోతే నష్టపోయేది ఉత్పత్తులే కాబట్టి ఆ నష్టాలు నివారించడం కోసం
ఒకరికొకరు అండర్స్టాండింగ్ వచ్చి ఆ కొద్ది మంది ఉన్నటువంటి వాళ్ళు అధికారికంగా కానీ అనధికారికంగా కానీ ఒప్పందం గుర్చుకోవడాన్ని మనం పోలీసు అలిగోపలి లేదా సమ్మలిత పరిశ్రమ అంటాం. మరి నాన్ పోలీసు అంటే ఒకరితో ఇంకోటి సంబంధం ఉండదు. ఎవడి ఉత్పత్తి వాడే, ఎవడి ధర వాడే. అయితే అది తెలియకుండానే ధర అనేది కింకి దగ్గర ఏర్పడుతుంది, ధర దృఢత్వం ఉంటుంది. అంటే పెంచడము తగ్గించడము ఏదో ఒక దగ్గర ఆగిపోద్ది. కొద్దిమంది అక్కడ స్టిక్ ఆన్ అవుతారు, అక్కడనే ఒప్పందం ప్రకారం స్టిక్ ఆన్ అవుతారు. ఇక్కడ తమకు తెలియకుండానే ధర పెంచితే వినియోగదారులు కోల్పోవడం, ధర తగ్గిస్తే మిగతా వాళ్ళు కూడా తగ్గించడం వల్ల ధర ఒక దృఢత్వాన్ని కలిగి రిజిడ్గా ఉండి ఎక్కడైతే డిమాండ్ రేఖకు వంపు ఉందో అక్కడ ఆ వస్తువు యొక్క ధర నిర్ణయం అవుతుంది అని చెప్పేసి పాల్ ఇన్స్విజీ చెప్పినటువంటి కింకీ డిమాండ్లో ఎట్లా ఉత్పత్తి ధర నిర్ణయం అవుతుంది అనే దాంట్లో మనం దాన్ని చూసాం. అంటే నాన్ కొలిసు సంబంధించింది పాల్ ఇన్స్విజీ. ఇక మరి అలిగోపలి అంటే ఏమిటి అనే దాన్ని మనకు చూసినప్పుడు అది సజాతీయ వస్తువు తయారు చేయవచ్చు, లేకపోతే కొన్ని విభిన్నమైనటువంటి వైవిధ్యమైన ఉత్పత్తిని తయారు చేయవచ్చు. ఇట్లా ఉండేటువంటి మార్కెట్. దీంట్లో ఇప్పుడు టెలికాం సర్వీస్ ప్రొవైడర్ సంస్థలు, ఇప్పుడు టెలికాం మనకు ఎయిర్టెల్, ఓడా, ఇవన్నీ కూడా చాలా బిఎస్ఎన్ఎల్, ఇవన్నీ కూడా మనకు మాట్లాడుకోవడానికి ఉపయోగపడదు. అయితే వాళ్ళు కొల్యూట్ కనుక అయినట్టు ఏంటంటే అందరు కలిసి ఏదో ఒక ధరను పెట్టేసి ఇప్పుడు పోటీ తీవ్రంగా ఉన్నప్పుడు ఏంటంటే కోడికి ప్యాకేజ్ ఇస్తారు. జియో మార్కెట్లో వచ్చిన తర్వాత విపరీతమైన పోటీని వస్తువుల ధర తగ్గించేసి అంటే ఆ మార్కెట్ని అంతా కూడా క్యాప్చర్ చేసుకునేటువంటి ప్రయత్నం చేసింది. బిఎస్ఎన్ఎల్ ఒకప్పుడు మొనోపలిగా ఉన్నటువంటిది ఇప్పుడు ఆ ప్రభుత్వం వాటిని నిర్వీర్యం చేసింది. మనకు ఒక ప్రభుత్వమే కాకుండా ప్రైవేటు వ్యక్తుల యొక్క డామినేషన్ ఎక్కువైంది. ఇదంతా కూడా టెలికాం సర్వీస్ అంతా కూడా మనకు కొద్ది మంది ఉండేటువంటిది. దాంట్లో మరి ఏదో ధర వద్ద వాళ్ళు అక్కడ స్టిక్ ఆన్ కావాల్సి వస్తుంది. వాళ్ళు కలిస్తే ఏమైందంటే అన్ని సంస్థలు కలిసి విపరీతమైన ధరలు పెంచేసి మనకు వినియోగదారులకు నష్టం కలిగించేటువంటి ప్రమాదంగా ఉంటుంది. సజాతీయ వస్తువులు విక్రయించినప్పుడు అంటే సిమెంట్ కానీ అల్యూమినియం కానీ ఇటువంటి వచ్చినప్పుడు దీన్ని ప్యూర్ అలిగోపలి అని చెప్పవచ్చు. ప్యూర్ అలిగోపలి అంటే ఏంటంటే ఎవరు కూడా వైవిధ్యం లేకుండా ఒకే రకంగా ఉన్నటువంటి వస్తువులు, సజాతీయ వస్తువులు తయారు చేసేటువంటి కొద్ది మంది. చాలా మంది ఉంటేనే సంపూర్ణ పోటీ మార్కెట్ అంటారు. అక్కడ సజాతీయ వస్తువు ఉంటుంది, ఇక్కడ సజాతీయ వస్తువు ఏముంది కానీ కొద్ది మంది ఉన్నారు. అట్లా ఉన్నటువంటి దాన్ని మనం ప్యూర్ అలిగోపలి అనవచ్చు. ఒకవేళ అది డిఫరెన్సెస్గా ఉంటే డిఫరెన్షియల్ అలిగోపలి అని చెప్పచ్చు. అంటే భిన్నమైనటువంటిది, ప్రొడక్ట్ డిఫరెన్షియేషన్ ఉంటుంది. ఇప్పుడు మనకు ఈ కూల్ డ్రింక్స్ ఉన్నాయి అనుకోండి, కోకా-కోలా, ఫాంటా, థమ్స్ అప్, రకరకాల కూల్ డ్రింక్స్ ఉన్నాయి కదా. అవన్నీ కూడా డిఫరెంట్ బ్రాండ్స్తో ఉంటాయి. అన్నీ కూడా కూల్ డ్రింక్సే, వాటికి ఒకటొకటి ప్రత్యామ్నాయాలు, మరి వాటికి ధరలు ప్రైస్ వార్ నడుస్తూనే ఉంటుంది. ఇట్లా మనకు పరిమిత స్వామ్యంలో ఉండేటువంటి దాన్ని సజాతీయ వస్తువు ఉండొచ్చు, వస్తు వైవిధ్యం ఉండొచ్చు అనేది ఇక్కడ మనం రెండో స్లైడ్ చూసాం. ఇక కొలిసు అలిగిపల్లి ఎందుకు వస్తుంది అసలు అని చెప్పడం అంటే, జనరల్గా ఈ సమ్మలిత పరిమిత స్వామ్యం అనేటువంటిది పరిమిత స్వామ్యంలో ఒక రకం. దీనిలో పోటీని తగ్గించడానికి, పోటీ కారణంగా ఉత్పన్నమైనటువంటి అనిశ్చిత పరిస్థితి ఏదైతే ఉంటుందో, అన్సర్టనిటీ ఉంటుందో తగ్గించడం, గుత్తాధిపత్యం ద్వారా వస్తువులు ఆక్రమించి అధిక లాభాలు పొందడం అనేటువంటిది వీళ్ళందరూ కుమ్ముక్కు కావడానికి. ఇక్కడ కుమ్ముక్కు అనే పదం కూడా వాడడం చూడండి. ఇక్కడ కుమ్ముక్కు కావడం దీంట్లో ప్రధానంగా మనం చెప్పొచ్చు. అయితే ఇక్కడ వీళ్ళు ఇట్లా కుమ్ముక్కు కావడమే కాకుండా పరిమిత స్వామిదారులు ఒక మార్కెట్లో ధర మరియు ఉత్పత్తి యొక్క స్థాయిలో నిర్ణయించడానికి వాళ్ళు ఒప్పందం కూర్చుకుంటారు. ఆ ఒప్పందం ఫార్మల్గా ఉండొచ్చు, నాన్ ఫార్మల్గా ఉండొచ్చు. అంటే అధికారికంగా ఉండొచ్చు, అనధికారికంగా కూడా ఉండొచ్చు. అంటే కొలిసు ఒలిగోపల్లిలో ఉన్నటువంటిది ఏంటంటే వాళ్ళందరూ కూడా ఒక అంగీకారానికి వస్తారు. ఎందుకని ఇట్లా అంటే సంస్థలు విక్రయించే ఉత్పత్తులు సజాతీయంగా ఉంటే ఇక్కడ పరిశ్రమలో సమ్మిళిత పరిమిత స్వామ్యం మనకు కనపడుతుంది.
దీన్ని వస్తువుల యొక్క ధరను పెంచినా తగ్గించినా ఒకటే రకమైన సజాతీయ వస్తువు ఉన్నప్పుడు వస్తువులు ఒకవేళ ధర పెంచింది అనుకోండి, తక్కువ ధర ఉన్నట్టు కొంటారు. డిఫరెన్షియేషన్ కూడా కాదు, ఒకే రకమైన సజాతీయ వస్తువు ఉంటే అంటే తగ్గిస్తే అందరు నష్టపోతారు, పెంచితే వేరే వాడు పెంచకుండా ఉంటే డెఫినెట్గా మిగతా వాళ్ళు పెంచకుండా ఉన్నప్పుడు కింకి ఏర్పడతారు. ఈ కింకి ఏర్పడకుండా ఉండాలంటే వీళ్ళందరూ కూడా ఒక కొల్యూషన్ కావాల్సి ఉంటుంది, కుమ్ముక్కు కావాల్సి ఉంటుంది. అంటే మామూలుగా నాన్ కొల్యూటివ్ అయ్యేటువంటిది అయినట్టయితేనేమో కింకి ఏర్పడుతుంది. అట్లా కింకి ఏర్పడకుండా ఉండాలంటే అవే సంస్థలు ఒకవేళ వాళ్ళు కొల్యూటెడ్ అయితే వాళ్ళు కింకి ఏర్పడకుండా ధరని ఉత్పత్తిని కంట్రోల్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఒకవేళ వాళ్ళు కనుక కొమ్ముకు కాకపోతే ధర పెంచినా ప్రయోజనం ఉండదు, ధర తగ్గించినా ప్రయోజనం ఉండదు. కాబట్టి అక్కడ పాల్ ఎంసీ చెప్పినటువంటి పరిస్థితి మనకు ఉంటుంది. కాబట్టి కొల్యూట్ కనుక అయినట్టయితే ఏంటంటే దానికి భిన్నంగా ఉంటుంది. ఇద్దరు అందరూ కూడా లాభాలు పొందేటువంటి అవకాశం ఉంది. వినియోగదారులకు కొంచెం ధరలు పెంచేటువంటి అవకాశం ఉంది. పోటీని నివారించేటువంటి అవకాశం ఉంటుంది. డిమాండ్ అనిశ్చిత్వాన్ని లేకుండా అన్ని ఉత్పత్తి సంస్థలు చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఒకవేళ లేకపోతేనే ప్రైస్ వార్ అవుతుంది. ఆ ప్రైస్ వార్ని నివారించే ఉద్దేశంతో ఇక్కడ కొల్యూట్ కావడం అనేటువంటి మనం చూస్తున్నాం. ఇక్కడ ఉన్నటువంటిది ఏంటంటే పరిమిత స్వామ్యంలో గరిష్ట లాభాలు ఆర్జించడానికి వీళ్ళకు ఈ కొల్యూట్ కావడం అనేటువంటిది, కొల్యూషన్ కావడం అనేది ఒక ప్రధాన భూమికగా మనం చెప్పుకోవచ్చు. ఇక పొల్యూషన్ కెన్ బి ఆఫ్ 2 ways, 2 రకాలుగా ఉంటుంది. ఒకటి కార్టెల్స్, రెండవది ప్రైస్ లీడర్షిప్. ఇంతకుముందే చెప్పినట్టుగా ఆయిల్ అండ్ పెట్రోల్ ఎక్స్పోర్టింగ్ కంట్రీస్ సంబంధించినటువంటి ఈ అవన్నీ కూడా ఒక సభ్యులుగా తీర్పిసేసి అవి అధికారికంగా కానీ జనరల్గా వేరే అవన్నీ కూడా ఫార్మల్ ఒప్పందాల ప్రకారమే వాటిని ధరలు నిర్ణయిస్తారు, ఉత్పత్తులు నిర్ణయిస్తారు. ఇంకా రెండవది ఏంటిదంటే ఇంతకుముందే మనం చెప్పుకున్నట్టుగా ఒక పెద్ద ఉత్పత్తి సంస్థ ధరని ఉత్పత్తి నిర్ణయించి ఏ సంస్థ ఎంత ఉత్పత్తి చేయాలి అనేది చెప్తుంది. అందరూ ఏ ధరకు అమ్మాలని కూడా చెప్తుంది. మనం మామూలుగా సిండికేట్లు ఉంటాయి, ఈ వైన్ షాపులు అమ్మేటప్పుడు అన్ని కలిపి ఒకటే ధరకు అమ్మాలని చెప్పేసి ఆ సిండికేట్లో నిర్ణయం తీసుకొని ఆ సిండికేట్ ద్వారా అమ్మినప్పుడు ఇక్కడ వినియోగదారులు తక్కువ ధర కాకుండా వాళ్ళందరూ కూడా లాభపడేటువంటి ప్రయత్నం చేస్తుంటారు. కాబట్టి ఈ కొల్యూషన్ అలిగోపాల్ అనేది 2 రకాలుగా ఉంటుంది. ఒకటి కార్టెల్స్ రూపంలో ఉండొచ్చు, ఇంకోటి ప్రైస్ లీడర్షిప్లో ఉండొచ్చు. ఇది దీంట్లో ముఖ్యంగా ఉన్నటువంటి అంశం. ఇక ఇట్లా పరిమిత స్వామ్యంలో సంస్థలు ఒక్కో దాని మీద ఒకటి ఆధారపడి ఉంటాయి. ఆల్రెడీ మనం ఇంతకుముందే ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. అనిశ్చిత స్థితిని, పరస్పర ఆధారపడడాన్ని, అట్లాగే ప్రైస్ వారిని నిరోధించేటువంటి ఉద్దేశంతో వీళ్ళ యొక్క లాభాల యొక్క మార్జిన్ పెంచేటువంటి ఉద్దేశంతో బహిరంగ ఒప్పందం కావచ్చు, రహస్య ఒప్పందం కావచ్చు, ఇది చేసుకుంటాయి. అయితే చాలా దేశాల్లో ఇటువంటి ఒప్పందాలు చట్టవిరుద్ధం కాబట్టి సాధారణంగా రహస్య ఒప్పందాల ద్వారానే మనం ఈ రకమైనటువంటి పొల్యూషన్ అంటే కొల్యూసివ్ అలిగోపలి మనం చూడొచ్చు. ఈ రెండింటికి ఉన్న డిఫరెన్స్ ఏందో చూద్దాం. డిఫరెన్స్ కూడా ఆల్రెడీ మనం డిస్కస్ చేసినటువంటి దాంట్లోనే ఉన్నటువంటి పాయింట్స్ ద్వారానే, అంశాల ద్వారానే ఈ రెండింటికి ఉన్న డిఫరెన్స్ మనం చెప్పుకుంటాం. అంటే పరిమిత స్వామ్యంలో ఇది ఒక రూపం, ఒక భాగం, ఏది కొల్యూసివ్ అలిగోపలి అన్నటువంటిది. వీటిని విక్రయదారులు పోటీని నివారించేటువంటి ఉద్దేశంతో ఒక అధికార ఒప్పందాన్ని తీసుకొని ఈ పోటీని నివారించుకుంటాడు. వేరాజ్ ఒకవేళ సమ్మిళితం కానటువంటి కొల్యూషన్ కానటువంటి అలిగోపలి అయితే ఎవడి ఉత్పత్తిని వాడే నిర్ణయించుకుంటాడు, ఎవరి వస్తువుకు ధరని వాడు నిర్ణయించుకుంటాడు. అయితే వాడు నిర్ణయించుకున్నప్పటికీ కూడా అది మార్కెట్లో కొద్దిమంది ఉంటారు కాబట్టి అక్కడ ప్రైస్ వార్తోని ఒక ధర వద్ద స్టిక్ ఆన్ అవుతుంది. ఎక్కడ నాన్ కొల్యూసివ్ అలిగోపలిలో ఆ ధరని
మనం ధర దృఢత్వం అంటాం. అట్లా ధర దృఢత్వం కాకుండా లాభాలు వచ్చే విధంగా అడ్జస్ట్మెంట్ చేసుకునేటువంటిది మన కొలిసు అలిగోపల్లిలో చూడొచ్చు. అంటే సమ్మిళిత పరిమిత స్వామిలో చూడొచ్చు. మొట్టమొదటి డిఫరెన్స్ ఇది. ఇక రెండవ డిఫరెన్స్ ఏంటంటే సమ్మిళిత పరిమిత స్వామ్యంలో సంస్థలు ఒకే గుత్తాధిపత్యం వల్ల పనిచేస్తాయి. ఇక్కడ ఎట్లయితే ఏకస్వామ్యదారుడు ప్రత్యామ్నాయం లేనటువంటి వస్తువును తయారు చేసి అధిక లాభాలు ఆర్జిస్తాడో, వీళ్ళందరూ కలిసినప్పుడు ఒక ఏకస్వామ్యంగా మనకు ఏర్పడుతుంది. అంటే వ్యక్తిగత లాభాలకు బదులుగా ఇక్కడ ఇండివిజువల్ ప్రాఫిట్స్ కాకుండా మొత్తము ఆ సామూహిక లాభాన్ని, కలెక్టివ్ ప్రాఫిట్ని కోసం పనిచేస్తుంటాయి. అందరు కలిసి ప్రాఫిట్లు అయితే పొందుతారు. కానీ సమ్మిళితంగానటువంటి ఏవైతే సంస్థలు ఉన్నాయో పరిమిత స్వామ్యంలో, అవి సొంత లాభాన్ని పెంచుకోవడానికి భావిస్తాయి. దేనికి దాని అక్కడనేమో సామూహిక లాభాలు, ఇక్కడనేమో సొంత లాభాలు చూస్తాయి. రెండో డిఫరెన్స్. ఇక మూడవ డిఫరెన్సు, పరిమిత స్వామ్యంలో పోటీ చేసేటువంటి సంస్థలు పరస్పరం ఆధారపడల వల్లే అనిశ్చిత ఏర్పడుతుంది. ఈ అనిశ్చిత నివారించడానికి చేసేటువంటి దాంట్లో అక్కడ ధరల యుద్ధం ఉంటుంది, అంటే ప్రైస్ వార్ ఉంటుంది. ఒకరికోడు విపరీతంగా అడ్వర్టైజ్మెంట్ చేసేసి కట్ థ్రోట్ కాంపిటీషన్ అంటాం. దీంట్లో గొంతు కోత పోటీ అంటాం. అంటే గొంతు దిగేదాకా ఒకడు ధర తగ్గించుకుంటూ పోతాడు. అంటే నువ్వు ఎంతవరకు ధర తగ్గిస్తాడంటే వినియోగదారులకు చూసేందుకు చాలా చీప్గా కనిపించేటువంటి ధరలు కూడా మనం చూస్తుంటాం మార్కెట్లో. ఒకటి 100కి అమ్ముతుంటే ఇంకోటి 90కి, ఇంకోటి 80కి, ఇంకోటి 70కి, ఒకటి 1+1 ఒకటి కొంటే 2 ఫ్రీ, ఇవన్నీ కూడా దాంట్లో భాగమే. మరి ఇట్లా వాళ్ళు కనుక పోటీ పడితే ఉంటే వాళ్ళ మార్జిన్ తగ్గిపోతాయి, లాభాలు తగ్గిపోతాయి, కొన్ని సంస్థలు నష్టాలు పని అవుతాయి, కొన్ని మూసుకోవాల్సి వస్తుంది, అంటే షట్ డౌన్ చేయాల్సి వస్తుంది. ఇవన్నీ కూడా నివారణ చేయాలంటే ఈ కొలిసు అలిగోపలి అనేటువంటి ఒక మార్గంగా ఎంచుకుంటారు. దాంట్లో ప్రైస్ లీడర్షిప్ కావచ్చు, లేకపోతే కార్టెల్స్ కావచ్చు, లేకపోతే సిండికేట్స్ కావచ్చు. ఇట్లా కార్టెల్స్ అనేటువంటి మనం ప్రధానంగా మనం ఆయిల్ అండ్ పెట్రోల్ ఎక్స్పోర్టింగ్ కంట్రీస్ని ఒక బెస్ట్ ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. ఇక్కడ నాన్ కొలిస్ ఏంటంటే దేనికని సొంతంగా పనిచేస్తున్నటువంటి దాన్ని ఇక్కడ మనం చెప్పుకున్నాం మూడో డిఫరెన్స్లో. లేకపోతే నాలుగో డిఫరెన్స్లో ఉన్నటువంటిది ఏంటంటే సమ్మిళిత పరిమిత స్వామ్యం కింద ఉత్పత్తి, ధర మరియు పరస్పరం మరియు ఒకదాని మీద ఒకటి ఆధారపడేటువంటిది. అంటే ఎవడి వాడు దాన్ని నిర్ణయించుకోలేడు, ఉత్పత్తి నిర్ణయించుకోలేడు. పెద్ద సంస్థ దాని యొక్క కెపాసిటీని బట్టి ఎంతెంత ఉత్పత్తి చేయాలనో ఒక ప్రైస్ లీడర్షిప్ ఉన్నటువంటి వాడు ధనాయకత్వం ఇచ్చిన వాడు నిర్ణయిస్తాడు. ధర అందరు కామన్గా ఒకటికి అమ్మాల్సి వస్తుంది. బట్ నాన్ కొలిస్ విషయంలో ధర ఉత్పత్తి ఎవడాటి నిర్ణయిస్తాడని మనం మొదటి నుంచి కూడా చెప్పుకుంటున్నాము. ఇక ఐదవ డిఫరెన్స్ ఏంటంటే ఏకస్వామ్యం ఏర్పడడానికి సమ్మిళిత పరిమిత స్వామ్యం దారి తీస్తున్నందున, అంటే ఇదంతా కూడా మొనోపల్లాగా అయిపోద్ది. అందరూ కలిసినట్టయితే, కొల్యూట్ అయినట్టయితే అది మోనోపల్ అవుతుంది. ఇక్కడ వినియోగదారులకు తక్కువ ప్రయోజనం పొందుతారు. ఎప్పుడైతే మార్కెట్లో ఉండేటువంటి కొద్ది మంది పొల్యూట్ కనుక అయినట్టయితే, కుమ్ముక్కు అయినట్టయితే వినియోగదారుల ప్రయోజనాలు దెబ్బతింటాయి. ఎందుకంటే విక్రయదారులందరూ కూడా ఒకే ధరకు ఉత్పత్తిని వినియోగదారులకు విక్రయిస్తారు కాబట్టి వాళ్ళకు వచ్చేటువంటి వినియోగదారులకు వచ్చేటువంటి ప్రయోజనాలు తక్కువ ఉంటుంది, అంటే ఎక్కువ ధర కొనాల్సి వస్తుంది. ఇట్లా కాకుండా నాన్ కొల్యూటివ్ పరిమిత స్వామ్య విషయంలో గుత్తాధిపత్యం ఉంటుంది కాబట్టి విక్రేత మధ్యలో పోటీ తీవ్రంగా ఉంటుంది కాబట్టి వినియోగదారులకు ప్రయోజనం కలుగుతుంది. ఇది ఐదవ డిఫరెన్స్. తర్వాత లాస్ట్ డిఫరెన్స్ విషయానికి వచ్చినట్లయితే సమ్మిళిత పరిమిత స్వామ్యంలో బ్రాండ్ లాయల్టీ సృష్టించడానికి ఖర్చులు చేయాల్సిన అవసరం లేదు. అంటే మా వస్తువు బ్రహ్మాండం అని చెప్పేసి, అంటే మిగతా వస్తువులకు భిన్నమైనటువంటి వస్తువు అని చెప్పేదానికి, అంటే ఒక వస్తువు కనుక ఒక కంపెనీ తయారు చేసే వస్తువు ఉంటే దానికి అడ్వర్టైజ్మెంట్ ద్వారా దానికి ఒక బ్రాండ్ చేసేసి ఫలానా బ్రాండ్ అని చెప్పేసి దానికి ఒక మార్కెట్లో చూడడానికి దానికి ఒక క్రేజీగా వచ్చేటటువంటి వినియోగదారు ఆకర్షించేటువంటి పని ఈ కొలిసివ్ ఒలిగోపలి అవసరం లేదు. కానీ అట్లా కాకుండా సమ్మిళితంగా దాంట్లో విపరీతంగా ప్రకటన మీద కట్ చేసేసి బ్రాండ్ లాయల్టీని సృష్టించడానికి అవకాశం ఉంటుంది. అంటే వాళ్ళు మిగతా వస్తువుల కంటే మా వస్తువు నాణ్యమైనటువంటి వస్తువు అనేటువంటి దాన్ని చెప్పడానికి ఇక్కడ అందుకనే కట్ థ్రోట్ కాంపిటీషన్, విపరీతంగా
అడ్వర్టైజ్మెంట్ల మీద ఖర్చు చేయడం, తర్వాత వస్తువు నాణ్యమైందని చెప్పుకోవడం, మిగతా వస్తువులకు భిన్నమైందని చెప్పుకోవడం అనేటువంటిది ఒక ధరల యుద్ధానికి దారితీసి కట్ త్రోట్ కాంపిటీషన్ చేసి దాంట్లో ఉన్నటువంటి చాలా సంస్థలు నష్టపోయేటువంటి అవకాశం ఉంటుంది. దేంటంటే నాన్ పొల్యూషన్ అలిగోపలిలో. పొల్యూషన్ కనుక అయితే అలిగోపలి అది దగ్గర ఏకస్వామ్యదారులుగా వ్యవహరించి బాగా లాభాలు పొందేటువంటి అవకాశం ఉంటుంది. ఇది పొల్యూషన్ నాన్ పొల్యూషన్ అలిగోపలికి సంబంధించినటువంటి డిఫరెన్స్. మామూలుగా నాన్ పొల్యూషన్ వచ్చినప్పుడు మీరు పాలిఎంసీజీ చెప్పినటువంటి ధర దృఢత్వాన్ని గుర్తుపెట్టుకోండి. తర్వాత ఎంఆర్ రేఖ విచ్ఛిన్నమైనటువంటి పరిస్థితి చూసుకోండి. ఏఆర్ రేఖ మొట్టమొదటిలో వ్యాకోచంగాను తర్వాత అవ్యాకోచంగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోండి. తర్వాత ధర అనేది కింకి దగ్గర ఏర్పడుతుంది. అది అక్కడనే కింకి ఉంటుంది కాబట్టి ప్రైస్ రిజిడిటీ ఉంటుంది అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇది నాన్ పొల్యూషన్. ఇక పొల్యూషన్ అలిగోపలిలో 2 రకాలుగా ఉంటుంది. ఒకటి కార్టెల్, రెండవది ప్రైస్ లీడర్షిప్. దీని ఉద్దేశం ఏంటిదంటే పోటీని నివారించడం, గొంతుకోత పోటీ ప్రైస్ వారైనటువంటి నివారించడం. డిమాండ్ అనిశ్చితంగా ఉంటుంది కాబట్టి అటువంటిది లేకుండా వాళ్ళు లాభార్జన చేసుకోవడం కోసం, గరిష్ట లాభాల కోసం అది ఉపయోగపడుతుంది. దాదాపుగా ఈ ఏకస్వామ్యాలుగా వ్యవహరించి అమ్మకందారులందరూ కూడా మంచి లాభాలని తెచ్చిపెట్టడానికి ఒక మార్గంగా ఈ నా పొల్యూషన్ అలిగోపల్లి మనం పేర్కొనవచ్చు. ఇది మనకు మార్కెట్లో ఉండేటువంటి అన్ని మార్కెట్లకు సంబంధించిన లక్షణాల్లో ముఖ్యంగా అసంపూర్ణ పోటీ మార్కెట్లో ఉండేటువంటి దాంట్లో ఈ వర్గీకరణలో ఒకటి ఏకస్వామ్య సంస్థ, రెండవది ఏకస్వామ్య పోటీ, మూడవది ద్విస్వామ్యం, నాలుగవది పరిమిత స్వామ్యం. పరిమిత స్వామ్యంలో నాన్ పొల్యూషన్ పొల్యూట్ కావడం అంటే ఏంటంటే కుమ్మక్కు కావడం. నాన్ పొల్యూషన్ అలిగోపలి, పొల్యూషన్ అలిగోపలి. నాన్ పొల్యూషన్ అలిగోపలి అనేటువంటి పాలిఎంసీ చెప్పినటువంటి డిమాండ్ రేఖాకారం, ధర దృఢత్వం. అట్లా కాకుండా పొల్యూషన్ అంటే దాంట్లో ప్రైస్ లీడర్షిప్ అండ్ కార్టెల్స్ సంబంధించినటువంటిది ఇంకొక. ఇంకా దీంట్లో ఏమైనా సందేహాలు ఉంటే మైక్ ఓపెన్ అయింది. రాము సౌండ్ వస్తలేదు మీకు? సౌండ్ వచ్చినప్పుడు ఎవరి స్పీకర్ వాళ్ళు చూడండి, అంతే, ఏం లేదు.